రాష్ట్రంలో రాక్షస పాలన నడుస్తోందని ఇటీవల టీఆర్ఎస్ అధినేత్రి కవిత చేసిన వ్యాఖ్యలను ఎమ్మెల్యే దానం నాగేందర్ ఖండించారు. తెలంగాణలో ప్రజాపాలన నడుస్తోందని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ పాలన దేశానికి ఆదర్శంగా నిలుస్తోందన్నారు. రాష్ట్రంలోని పథకాలను మోడీ, అమిత్ షా కాపీ కొడుతున్నారని విమర్శించారు. ప్రజలకు అందుబాటులో ఉన్న ప్రభుత్వంపై కవిత వ్యాఖ్యలు అర్ధరహితమన్నారు. వారి కుటుంబ గొడవల కారణంగా కవిత కొత్త పార్టీ పెట్టిందన్నారు. సొంత తండ్రిని రోబోగా అభివర్ణించడం తగదన్నారు. తల్లిదండ్రులను గౌరవించుకోవాలని దానం హితవు పలికారు. మహిళల్లో స్కిల్ డెవలప్మెంట్ కోసం ప్రతి నియోజకవర్గానికి 1000 కుట్టి మిషన్లను అందజేస్తున్నామని ప్రకటించారు. ప్రతి నియోజకవర్గానికి 3500 ఇందిరమ్మ ఇళ్లను కేటాయిస్తున్నామని ఎమ్మెల్యే దానం తెలిపారు. పార్టీ గురించి నేనేం స్పందించాను. ఆ పార్టీ పెట్టిన వాళ్ళు చెప్పాలి, ఎందుకు పెట్టినరో వాళ్ళ బయటికి వచ్చిన వాళ్ళు చెప్పాలి. ఇది ఆల్రెడీ వాళ్ళ ఇంట్లో తల్లి ఉంది, మరి ఇంకో తల్లి ఎందుకు వచ్చిందో తెలుస్తలేదు. కాబట్టి ఇప్పుడు మేము ఏం చెప్పదలుచుకోలేదు. తెలంగాణలో ఒక మంచి పాలన జరుగుతుంది. మళ్ళీ వాళ్ళ అన్న మాటలు మాత్రం తీవ్రంగా పరిగణించాల్సి వస్తుంది. ఎందుకంటే ఒక రాక్షస పాలన అన్నారు. తెలంగాణలో ప్రజాపాలన జరుగుతుంది. ప్రజలకు చేరువుగా ఉండే ప్రభుత్వం జరుగుతుంది. ప్రజలకు అందుబాటులో ఉన్నటువంటి ప్రభుత్వం జరుగుతుంది. కాబట్టి మరి వాళ్ళు పెట్టిన ఉద్దేశం ఉంటే టార్గెట్ ఇంకోని చేయడం కరెక్ట్ కాదు. ఎందుకంటే మరి సొంత తండ్రినే రోబోలోగా మారిపోయింది అన్నారు. అంటే అంతకంటే దయనీయమైనటువంటి ఓడి ఎక్కడ ఉంటుందా? అది మనం ఆలోచించుకోవాలి. తండ్రి గురించి మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులను ఎప్పుడు కూడా మనము అగౌరవపరచొద్దు. మీకు వ్యక్తిగతంగా ఎన్నైనా ఉండొచ్చు. మీరు మీ సొంత సమస్యల్ని మార్కెట్కి తీసుకొచ్చారు, రోడ్డు మీద తీసుకొచ్చారు. మీ సమస్యని మీ ఇంట్లో ఉండి పోరాటవలసిన ఆ సమస్యని బయటికి తీసుకొచ్చారు. బయటికి తీసుకొచ్చి ఏం చేశారు? వాళ్ళని ఒక్కరిని అంటే బాగుండదు కాబట్టి ముఖ్యమంత్రి అంటున్నారు. ముఖ్యమంత్రి గారి పాలన బాగుందని మొత్తం అంతా దేశమంతా కోడై కూస్తుంది. మన రాష్ట్రాన్ని ఎగ్జాంపుల్గా తీసుకుంటున్నారు, రోల్ మోడల్గా తీసుకుంటున్నారు. వేరే రాష్ట్రాలలో వాళ్ళు ముఖ్యమంత్రి గారిని అడిగి తెలుసుకుంటున్నారు మీరు ఎట్లా చేస్తున్నారని చెప్పి. అన్ని రాష్ట్రాల్లో ఇక్కడ ప్రవేశపెట్టిన పథకాలే మొన్న రాహుల్ గాంధీ గారు బెంగాల్లో చెప్పారు, తమిళనాడులో చెప్పారు, కర్ణాటకలో చెప్తున్నారు. ఇతర రాష్ట్రాలు ఎక్కడెక్కడ అస్సాంలో జరిగిన ఎలక్షన్లో చెప్తున్నారు. అంటే ఇక్కడ జరిగే పథకాలు బాగున్నాయనే కదా. మరి ఈ పథకాలన్నీ కూడా మనం పెడుతున్నాయనే కదా. మళ్ళీ అక్కడ మోడీ గారు, అమిత్ షా గారు ఇందులో నుంచే కదా దాన్ని హైజాక్ చేసి వాళ్ళ స్కీమ్లలో పెడుతున్నారు కదా. కొత్త పార్టీ గురించి నేనేం స్పందించాను. ఆ పార్టీ పెట్టిన వాళ్ళు చెప్పాలి, ఎందుకు పెట్టినరో వాళ్ళ